హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, నన్ను ఒక సబ్స్క్రైబర్ మొన్న ముస్కాన్ డ్రెస్సెస్ కోసం చిన్న షార్ట్ లాంటిది పెట్టాను కదా. సో షార్ట్ అండ్ వీడియో రెండు పెట్టాను, బట్ ఎక్కడ నేను దీనికోసం బ్రీఫ్గా అయితే చూపించలేదు. సో తను ఏమన్నారంటే, నాకు ఫుల్ డీటెయిల్స్ పెట్టండి అని చెప్పేసి అన్నారు. సో నేను ఈరోజైతే ఈ డ్రెస్ 2 డ్రెస్సెస్ ఉన్నాయి కదా, ఈ 2 డ్రెస్సెస్ ఫుల్ డీటెయిల్స్ పెడతారు. యాక్చువల్గా మేము 3 తీసుకున్నాం, కానీ ఒకటి మా సిస్టర్ దగ్గర ఉంది. సో నేను మిగిలిన రిమైనింగ్ 2 నావి కాబట్టి ఇవి 2 స్ట్రైట్ కట్ కుర్తీ సెట్స్ అనమాట. సో వీటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ డీటెయిల్స్ అనేవి చెప్తాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ అండి, న్యూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా ఛానల్ని ఒకళ్ళు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారంట. వాళ్ళ పేరేంటో నాకు తెలియదు, కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీరు నేను ఇంకా ఆదరిస్తారని, నేను ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తెస్తానని. మన లోకల్లో అంటే నేను మరీ అవుట్డోర్స్ వెళ్ళి నేను ఎక్స్ప్లోర్ అయితే చేయలేను, కానీ ఈ మన రాజమండ్రి సరౌండింగ్స్లో మనకి యూస్ఫుల్ అయ్యేవి ఏవైనా కానీ షేర్ చేస్తాను. అలాగే మన ఛానల్లో ఆన్లైన్ కంటెంట్స్ కూడా ఉంటాయండి, ఆన్లైన్ షాపింగ్ వ్లాగ్స్ కూడా ఉంటాయి, అంటే చిన్న చిన్న వ్లాగ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. ప్లీజ్ అండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ ఇప్పుడైతే అది అందులో రివ్యూ చేసేటప్పుడు ముందు నేనైతే మన అల్లం టీ అనమాట, అల్లం టీ తాగేస్తాను. మనకి అలవాటు అనమాట, వర్క్ చేసినా లేదా ఏదైనా ఇంట్లో వర్క్స్ చేసుకున్నా లేకపోతే ఏం చేసినా మనకి ఫస్ట్ ఇది ఉంటే ఎంతైనా కానీ, ఫుడ్ లేకపోయినా కానీ మనం చేసేస్తాం. సమ్ టైమ్స్ ఏంటంటే నేను ఫుడ్ తిన్నాక కూడా వెంటనే టీని ప్రిఫర్ చేస్తాను అనమాట, అల్లం టీ. నాకు అంత పిచ్చి టీ అంటే. మీలో నాలాగే మీకు కూడా ఎవరికైనా టీ అంటే ఇష్టమా? కింద కామెంట్ చేయండి. అండ్ ఇదైతే నేను తాగుతూ మీకు కుర్తీ సెట్స్ అనేవి డీటెయిల్స్ అనేవి చెప్తానమాట. అండ్ ఇవి 2 అండి. ఇవి నేను ఆల్రెడీ మొన్న తిరుపతి వెళ్తాను అని చెప్పాను కదా, పెద్ద తిరుపతి. సో దానిలో నేను ఇవి ఆల్రెడీ యూస్ చేస్తాను. సో అందుకే ఫోల్డింగ్స్ అని ఇలా ఉన్నాయి. కానీ మన సబ్స్క్రైబర్ అడిగారు కదా అని చెప్పేసి నేను ఇవి రివ్యూ అయితే చేస్తున్నాను అనమాట. ఇదైతే ఫస్ట్ వన్. ఇదైతే దుప్పట్టా వచ్చింది. ఇది వంగపూ కలర్ అంటారు కదండి, సో అదనమాట ఈ డ్రెస్ వచ్చేసి. నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేత్తో చూపిస్తున్నాను అనమాట, ప్లీజ్ అండి ఏమనుకోవద్దు. ఇంకా మనం స్టార్టింగ్లోనే ఉన్నాం కదా, సో దట్ ఇంకా మనం చేసే కొద్దీ కూడా నేను ఇంకా మంచిగా మీకు చూపించేలాగా ట్రై చేస్తాను. అండ్ ఇదండి సెట్ అయితే చూసారా, ఇది XXL. ఇది వచ్చేసి మొత్తం ఫుల్గా ఇవేమో బీడ్స్ అండ్ ఇవేమో చిన్న చిప్స్ వర్క్లా వచ్చింది. ఇది మనకి మగ్గం వర్క్ అనమాట. ఇది స్టిచ్బులే, అంటించింది అయితే ఏం కాదు. అండ్ ఈ నెక్ పార్ట్ అంతా కూడా ఇలా రౌండ్ నెక్లా ఇచ్చి రౌండ్ నెక్ చుట్టూ కూడా ఈ డిజైన్ అనేది రిపీట్ చేశారు. అండ్ మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా, అంటే చాలా క్లాసీ లుక్ అనమాట. అంటే హెవీగా కనిపించాలి, అందరిలో మనమే హైలైట్ ఉండాలి అన్నలా కాకుండా క్లాసీగా ఉండాలి, కొంచెం సైలెంట్గా ఉండాలన్న వాళ్ళకి ఇదైతే బాగా సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసారా 3/4 హ్యాండ్స్ అనమాట. ఇది మజ్లిన్ క్లాత్ ఏదో అంటారు, సంథింగ్ మెత్తగా ఉంది, నాకు క్లాత్స్ కోసం పెద్ద ఐడియా లేదు. అండ్ ఇక్కడ కూడా మధ్యలో చిన్న చిన్న బీడ్స్తో ఫ్లవర్స్లా ఇచ్చున్నారు. కమింగ్ టు ద హ్యాండ్ పార్ట్, ఇక్కడ కింద మనకి కట్ వర్క్ లాగా చిన్నగా లేస్ లాగా స్టిచ్ చేశారనమాట. అండ్ ఇక్కడ ఈ బీడ్స్తోనే ఫ్లవర్స్ డిజైన్స్లా చేశారు, ఇలా అట్లా క్రాస్గా. ఇదైతే 3/4. ఇది క్లాత్ అయితే మాత్రం చాలా సిల్కీ స్మూత్ ఉంటుంది, మనం ఏ సీజన్లో అయినా వేర్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇది కూడా అంతే సేమ్. ఈ నెక్ డిజైన్ తర్వాత ఇంకా మొత్తం టోటల్ డ్రెస్ అంతా ఇలాగా కంటిన్యూ అవుతుంది అనమాట. చిన్న చిన్న ఫ్లవర్స్లా వచ్చినాయి చూసారా. ఈ ఫ్లవర్స్ అనేవి రిపీట్ చేశారు అక్కడెక్కడ చిన్న బీడ్స్తో, ఒక ట్రీ లాగా చుట్టూ ఇలా కొమ్మలాగా ఇదొక ఫ్లవర్ లాగా డిజైన్ చేశారనమాట. మొత్తం ఇంకెక్కడ ప్లెయిన్ లేకుండా చిన్నగా నీట్గా మొత్తం డ్రెస్ టోటల్ ఎండింగ్ వరకు కూడా ఇది రిపీట్ అవుతుంది. చివరి మళ్ళీ మనకి లేస్ అనేది ఇచ్చారు, ఓకేనా. చివరిన కట్ అనమాట. ఇది చెప్పాను కదా, ఇది స్ట్రైట్ కట్ అనమాట.
నిజంగా క్లాత్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇంకా వీడియోలో కలర్ అంత బాగా క్యాప్చర్ అవ్వట్లేదు. ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఇది వంగపు కలర్ అంటారు కదా, సో అదనమాట. అండ్ ఇంకొకటి మనకు చెప్పాల్సింది మెయిన్ ఏంటంటే దీనిలో లైనింగ్ కూడా ఉంది. చూడండి, ఇది లైనింగ్ అనమాట. ఇది లైనింగ్ కూడా వచ్చింది. ఇది మామూలుగానే క్లాత్ చాలా బాగుంది. అంత అంత ట్రాన్స్పరెంట్గా అయితే ఏం లేదు, బట్ దీనికైనా కూడా మనకి లైనింగ్ అనేది వచ్చిందనమాట. నిజంగా అండి నాకు ఇవి చాలా నచ్చుతాయి. ఇది టాప్ అనమాట. సో నెక్స్ట్ ప్యాంట్ అండ్ చున్నీ చూసేద్దాం. నెక్స్ట్ ఇది ప్యాంట్ ఇచ్చారు, బాటమ్. ఇది బాటమ్ అనమాట. చూసారా, ఇది మంచి కాటన్ అనమాట. చాలా స్మూత్ అండ్ సిల్కీగా ఉంది. ఇదైతే నేను వేసుకోలేదండి. నాకు యాక్చువల్గా ఏంటంటే ఇలా ఈ ఫ్యాంట్స్ ఉంటాయి కదా, లూజ్ ఫ్యాంట్స్ అండ్ బెల్ ఫ్యాంట్స్ వచ్చినవి నేను అంత యూస్ చేయలేను. సో నేను ఇదే కాదు ఏ డ్రెస్ అయినా కానీ నేను లెగ్గిన్స్తోనే పేరప్ చేసుకుంటాను అనమాట. సో నేను దీన్ని కూడా మన తిరుపతిలో వేసుకున్నాను, బట్ లెగ్గిన్ తీసుకొని సెపరేట్గా ఈ కలరు పేరప్ చేశాను. అండ్ ఇదిని ఇంకో డ్రెస్ ఉంది కదా, రెండింటికి సేమ్ అలాగే చేశాను. బట్ ఇది కూడా చాలా బాగుంటుంది. కొంచెం స్టైలిష్గా ఉండాలి, ట్రెండీగా ఉండాలి అన్న వాళ్ళు ఇది వేర్ చేయొచ్చు హ్యాపీగా. చూసారా, ఎండింగ్ పార్ట్ వచ్చేసి ఇలా బెల్లా వచ్చిందనమాట. మనకి ఇలా లూజ్ ఉంటుంది, లెగ్గిన్లా కాకుండా. అండ్ ఇక్కడ వీటిలో చిన్న నెట్ ఇచ్చి ఇక్కడ బీడ్స్ వర్క్ చేశారు దాన్ని మ్యాచ్ చేయడానికి. అండ్ ఇంక టోటల్ అంతా కూడా నార్మల్ అనమాట. ఈ థ్రెడ్స్ కూడా వాళ్ళు ఇచ్చినారు. నిజంగా చెప్తున్నానండి, ఇదైతే ప్యూర్ 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 కాటన్ అనమాట. చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, ఇది టైట్ ఫిట్ ప్యాంట్ అయితే కాదండి, లూజ్గా ఉంటుంది. ఇంటికి మధ్య ట్రెండ్ అవుతున్నాయి కదా కొంచెం షరారా టైప్ ప్యాంట్స్ ఉంటున్నాయి కదా, మరీ అంత రాదు కానీ పర్లేదు, ట్రెండీగా ఉంటుంది. దీనివల్ల కొంచెం పార్టీ లుక్ వస్తుంది అనమాట, పార్టీ వేర్ లుక్. ఐ హోప్ నేను బాగానే చూపిస్తున్నాను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దుప్పట్టా. మనకి ఈ బాటమ్ అండ్ టాప్ కలర్ని మ్యాచ్ చేస్తే దుప్పట్టా ఇచ్చారు. ఇది కూడా ప్యూర్ కాటన్. చూసారు కదా, ఇదైతే మనకి 2 మీటర్స్ అనేది లెంత్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ లెంత్ విడ్త్ వచ్చేసి కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇది చున్నీ కదా, సో మరీ మనకి ఎక్కువ విడ్త్ అయితే లేదు. చూసారు కదా, ఇంతే వస్తుంది. సో ఇది ఇలా పెడితే ఎంత, అంతే, ఇంతే విడ్త్ వస్తుంది. లెంత్ అయితే బాగానే ఉంది. లెంత్ అయితే 2 మీటర్స్ వస్తుంది. చాలా అంటే ఇది ఈ మధ్యకాలంలో ఎవరు అంత 2 సైడ్స్ ఏం అంత వేసుకోవట్లేదు. 1 సైడ్కి మనకి ఓకే బాగానే ఉంటుంది. బట్ ఈ డ్రెస్లో నాకు నచ్చిన పార్టీ చున్నీనండి. ఎందుకు అంత నాకు ఎక్కలేదు. ఇదంతా ఓల్డ్ అంటే ఆల్రెడీ యూస్ చేసిన టైప్ నాకు అనిపించింది అనమాట. అంటే ఈ మోడల్ మనం ఇంతకు ముందే చాలా ముందు వచ్చేసి ఉన్నాయి కదా, దీనికి వేరే చున్నీ ఇచ్చుంటే బాగుండేది అని అనిపించింది. ఇదైతే చాలా బాగుందండి. ఫైనల్గా ఇది డ్రెస్ అనేది మీకు ఐ హోప్ నేను బాగానే చెప్తున్నాను, బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని అనుకుంటున్నాను. ఫైనల్ లుక్ వచ్చి అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం అక్కడ సైజెస్ అనేవి మనం మంచి ఆవాస ఇలాంటి బ్రాండెడ్స్ ఉంటాయి కదా, బ్రాండెడ్స్లో మన సైజు XL ఆర్ L అలా అయినప్పుడు ఇక్కడ మనం ఏంటంటే ఒక సైజు అనేది ఎక్కువగానే తీసుకోవాలి. ఏంటంటే ఇవి బ్రాండెడ్ ఐటమ్, ఏ బ్రాండో నాకు తెలియదు కానీ ఇవి నాకు నార్మల్గా ఆవాస బ్రాండ్ నాది L సైజ్ అనమాట. బట్ నేను ఇక్కడ XXL తీసుకోవాల్సి వచ్చింది. సో XXL తీసుకుంటే నాకు ఇది పెద్ద ఏమీ అనిపించలేదు, కానీ లెంత్ అయితే చాలా ఓవర్ అయిపోయిందండి, చాలా ఎక్కువ అయిపోయింది లెంత్. నేను దీన్ని మళ్ళీ ఆల్ట్రేషన్ చేయించాను. మీకు ఆ రోజు చెప్పున్నాను కదా వీడియోలో, నేను ఆల్ట్రేషన్ చేయించడానికి వెళ్తున్నానని. రాజమండ్రిలో ఎక్కడ తిరిగినా పండగ సీజన్ కదండి, నాకైతే అవ్వలేదు. ఇంకా తిరిగి 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 మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆంటీకి ఇచ్చి స్టిచ్ చేపిస్తే 2 ఈజీగా 10 నిమిషాల్లో కట్ చేసి 50 రూపీస్ తీసుకున్నారు. అదే రాజమండ్రిలో అయితే మీకు అందరికీ తెలిసిందే, కరెక్ట్గా 300 తీసుకుంటారు ఒక లెంత్, అదే 1 ఇంచు కట్ చేయడానికి. దట్టు ముందు ఆంటీ ఏమన్నారంటే ఇవి లేసిపోతాయి అని చెప్పింది. సరే అంటే పోతే పోనీలే అని చెప్పేసి అన్న, ఎందుకంటే అది కూడా కష్టం కదా మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఇక్కడ స్టిచ్ చేయడం. కానీ ఆంటీ పాపం చాలా ఓపిక్గా దీన్ని కూడా ఉంచేశారనమాట. బాగా చేసింది ఆంటీ. కానీ లిటిల్ బిట్ కొంచెం లూజ్ అయింది. ఇది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇంట్లో మిషన్ ఉందన్నమాట, దాంతో ఆల్టరేట్ చేస్తాను. ఓకేనండి. అండ్ ఈ ఇంకో డ్రెస్ కూడా ఉంది, తను ఆ డ్రెస్ డీటెయిల్స్ కూడా అడిగారు. బట్ ఏంటంటే వీడియో ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది. సో నేను దాన్ని ఇంకొక వీడియో చేసి పెడతాను, వెంటనే పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి.
అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తేనే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే, ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకుండా మీరు ఏం చేసుకోరు, నేను చెప్పినా చేసుకోరు. బట్ ఏంటంటే చిన్న హోప్ అనమాట. నేను ఒకవేళ నాలో ఏమైనా తప్పులున్నా, నువ్వు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంప్రూవ్ చేయాలి అని చెప్పినా కూడా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఏమైనా ఉంటే సజెషన్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 750 పడింది అనమాట. సో నేను 2 డ్రెస్సెస్ తీసుకున్నాను కదా, రెండు కలిపి నాకు 1300కే వచ్చాయి. సో ఓవరాల్గా 1 పీస్ వచ్చేసి 750 పడింది. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.